హైదరాబాద్ హైదర్గూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ బైక్స్ షోరూంలో మంటలు చెలరేగాయి. ఒకేసారి 12 ఎలక్ట్రికల్ బైకుల్లోని బ్యాటరీలు పేలాయి. బైకులు పూర్తిగా తగలబడిపోయాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్గూడలోని ఒక ఎలక్ట్రికల్ షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక చోట మొదలైనటువంటి మంటలు షోరూమ్ మొత్తం వ్యాపించాయి. షోరూంలో ఉండేటటువంటి ఎలక్ట్రికల్ బైక్లన్నీ కూడా ప్రస్తుతం అగ్నికి ఆగుతాయి. అసలు ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి డిఎఫ్ఓ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది, మీకు సమాచారం ఎప్పుడు? మాకు ఉదయం 11-19 అగ్నిప్రమాద వార్త తెలుసుకొని రాజనగర్ మరియు లంగరాజు అగ్నిమాపక వాహనం తరలించడం జరిగింది. ఈ బిల్డింగ్ వచ్చేసి సెల్లార్ మరియు గ్రౌండ్ ప్లస్ అప్పర్ ఫ్లోర్స్ ఉన్నది. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ బైక్ షోరూమ్స్, ఈ యాడమ్స్ ఈ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. ఇందులో దాదాపుగా 21 ఈ బైక్స్ కొత్త ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అగ్నిప్రమాద వార్త తెలుసుకొని ఇమీడియట్గా 2 వాహనాలు కూడా వచ్చి ఫైర్ను కంట్రోల్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 5 crores సరౌండింగ్ ప్రాపర్టీ, మొత్తం సరౌండింగ్ ప్రాపర్టీని కూడా సేవ్ చేయడం జరిగింది. ప్రాథమికంగా ఏ నిర్ధారణకు వచ్చారు? వాస్తవానికి ఒకవైపు బ్యాటరీలు కూడా పేలాయని చెప్పేసి చర్చ కూడా నడుస్తాయి. అది దానికి సంబంధించి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఫస్ట్ ఇది అగ్ని ప్రమాదం సంభవించింది, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించినగా మాకు అర్థమవుతుంది. దాంతో ఏంటంటే ఇందులో ఉన్న బ్యాటరీస్ అంటుకొని అవి పేలిపోవడం జరిగింది. షోరూంలో మొత్తం ఎన్ని బైక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎంతవరకు కూడా దెబ్బతిన్నాయి? ఈ షోరూంలో కొత్తగా 21 వెహికల్స్ ఉన్నాయి. మొత్తం ఈ బైక్స్ ఉన్నాయి, అవి అన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సార్, బిల్డింగ్కి సంబంధించి ఏమైనా ఫైర్ సేఫ్టీ కానీ ఇవన్నీ ఏమైనా గమనించారా? ఉన్నాయా, లోపల ఏమైనా ఉన్నాయా? లేదు, ఈ బిల్డింగ్స్ ఫైర్ బేసిక్ ఫైర్ ఎక్విప్మెంట్ కూడా ఏది ఉండదు. ఇది మొత్తానికి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫైర్కి సంబంధించినటువంటి సమాచారం డిపార్ట్మెంట్కి అందిన తర్వాత వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఒకసారి మనం షోరూమ్ లోపలి భాగాలను కూడా చూడొచ్చు. ఒక చోట మొదలైనటువంటి మంటలు వెంటనే మొత్తం షోరూమ్ మొత్తానికి వ్యాపించాయి. షోరూంలో ఉండేటటువంటి మొత్తం బైకులన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. కొన్ని బైకులు పూర్తి స్థాయిలో కాలిపోతే మరికొన్ని బైకులు మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అయితే ఒకవైపు మంటలు, ఆ తర్వాత దట్టమైనటువంటి పొగలు కూడా కమ్ముకోవడంతో ఈ బిల్డింగ్లో ఉండేవారంతా కూడా భయాందోళనకు లోనయ్యారు. ఇదంతా కూడా G+3 బిల్డింగ్ గా కూడా తెలుస్తోంది. సో ఒకవైపు దట్టమైనటువంటి పొగలు కూడా కమ్ముకుని ఉండడంతో ఆ మంటలు పైకి వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా భావించినటువంటి ఫైర్ సిబ్బంది బిల్డింగ్ పైన ఉండే వాళ్ళని కూడా కిందకి తరలించారు. వారిని బయటికి పంపించి వేశారు. అనంతరం సుమారుగా 2 ఫైర్ ఇంజిన్ల సహకారంతో గంట సేపు శ్రమించిన తర్వాత మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. ఇక మరోవైపు లోపల అంటే షోరూమ్ లోపల అగ్నిమాపక యంత్రాలు ఉన్నప్పటికీ కూడాను వాటిని వాడేటటువంటి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటికే మంటలు వ్యాపించాయి కాబట్టి. ఇక పూర్తి స్థాయిలో పైన సెల్లార్ కూడా పూర్తి స్థాయిలో ఈ అగ్నికి ఆహుతైనట్టుగా కూడా కనిపిస్తోంది. సో మొత్తానికి మధ్యాహ్నం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించిన తర్వాత వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మాత్రం మంటలను పూర్తి స్థాయి అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఎవరికి ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. మరోవైపు ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తుంది. ప్రమాదానికి గల కారణాల గురించి ఇక ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ముందుగా బ్యాటరీకి సంబంధించినటువంటి సమస్యల వలన ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చు అంటూ కూడా ఇప్పుడు ఫైర్ సిబ్బంది ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. అనంతరం మంటలు పూర్తిగా ఆర్పివేశారు కాబట్టి దర్యాప్తు తర్వాత ఈ మంటలకు గల కారణాలు ఏంటి, మంటలు ఎందుకు సంభవించాయి అన్న అంశాల గురించి పూర్తి స్థాయి క్లారిటీ వస్తుందంటూ ఫైర్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో కలిసి శశి.